కట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఎన్నికల ముందు నారాసుర రక్త చరిత్రని మా చేతుల్లో గొడవలు పెట్టావు, కోడికత్తి డ్రామా ఆడావు, ఒక్క ఛాన్స్ ముద్దులు పెట్టావు. 151 సీట్లు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో సిబిఐ కేసు తీసుకోముందు హత్య జరిగిన రోజు ఏం మాట్లాడావు? హైదరాబాదులో అందుబాటులో ఉన్నావు, తెల్లవారుజామున హత్య జరిగిందని నీ దగ్గర సమాచారం ఉంది. నువ్వు సాయంత్రం దాకా పులివెందులు రాలా. వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశావు. మళ్ళీ ముఖ్యమంత్రి అవగానే సిబిఐ కేసు విత్డ్రా చేసుకున్నావు. చాలా స్పష్టంగా ఇవాళ ఇద్దరు చెల్లెలు కన్నీళ్ళు పెట్టుకొని నిన్ను అడుగుతున్నారు, బాబాయ్ హత్య కేసు ముద్దాయిల్ని ఎందుకు కాపాడుతున్నావు? ఎందుకు నీ పక్కన పెట్టుకున్నావు? ఎందుకు నీ పక్కన నిలబెట్టుకున్నావు? ఎందుకు మళ్ళీ కడప ఎంపీ సీట్ ఇచ్చావని అడుగుతుంటే ఇద్దరు చెల్లెలకు సమాధానం చెప్పలేని జగన్ రెడ్డి రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల్ని ఓట్లు అడిగే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? రక్షాబంధన్ లాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఇవాళ అక్క చెల్లెమ్మలకు పిలిపిస్తా ఉన్నావు. నీ ఇద్దరు చెల్లెళ్ళు ఇవాళ నీకు రక్షాబంధన కట్టడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. జగన్ రెడ్డి యుద్ధం అంటున్నావు, పేదవాళ్ళు పెత్తందారులు అంటున్నావు. ఇన్ని ప్యాలెస్లు ఉన్నవాడు పేదవాడా? ఇడుపులపాయలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, లోటస్ పాండ్ హైదరాబాద్లో ప్యాలెస్, ఋషికొండని బోడిగుండు చేసి 550 కోట్లతో ప్రభుత్వ ధనంతో ఋషికొండలో ఒక ప్యాలెస్, ఇవాళ మెడ్రాస్లో ఇవాళ మద్రాస్ బోర్డర్లో అక్కడ ఒక ప్యాలెస్ కడుతున్నావు. ఇన్ని ప్యాలెస్లు పెట్టుకున్నా నువ్వు పేదవాడివా, మేం పెత్తందారులవా? ఇటు సమాధానాలు ఉన్నాయా? ఇటు దగ్గర నువ్వు మాట్లాడే పరిస్థితి ఉందా? ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎవరు పేదవాడు? ఈ దేశంలో అత్యధిక పన్ను కట్టే ముఖ్యమంత్రి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. 8 లక్షల కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా 8 లక్షల కోట్ల పైగా ప్రభుత్వ సొమ్ముని దోపిడీ చేసిన నువ్వు పేదవాడివా, మేం పెత్తందారులమా? సమాధానాలు ఉన్నాయా జగన్ రెడ్డి నీ దగ్గర? వీటి దగ్గర ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఉందా? అంగన్వాడీ జీతాలు పెంచుతానన్నావు,